సులభతర పన్ను విధానం అంటూ తీసుకొచ్చిన జీఎస్టీని మరింత సంక్లిష్టంగా మార్చేశారని పలు రాజకీయ పార్టీలు విమర్శిస్తున్నాయి. ట్యాక్స్ రేట్లనేవి సులభంగా ఉండాలి తప్ప ఇలా ఉండకూడదని ఇటీవల జరిగిన జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయంపై పలువురు పారిశ్రామికవేత్తలు కూడా అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. సంక్లిష్ట విధానం ప్రజలకు ప్రాణ సంకటంగా మారుతుందని ఇంకొందరు తప్పుపడుతున్నారు. అసలు జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయాలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. నిజానికి పన్ను విధానం అనేది ఇప్పటిది కాదు. రాజుల కాలం నుంచే ఈ పన్ను విధానం అనేది ప్రజలపై అమలవుతూనే ఉంది. అయితే గతంలో ప్రజల నుంచి పన్నులు ఏ విధంగా వసూలు చేస్తున్నారో తెలియలేదు. వసూలు చేసిన పన్నులు బహిర్గతం చేయకుండా ఉండేవారు. నాడు 5 పైసల పెప్పర్మెంట్లపై కూడా పన్నులు వేసేవారు. కానీ పాప్కార్న్ పై జీఎస్టీ విధిస్తే ప్రతిపక్ష పార్టీలు నానా హంగామా సృష్టిస్తున్నాయి. గతంలో పన్నుల విధానంలో ఎలాంటి ప్రామాణికం పాటించేవారు కాదు. మధ్యవర్తులే ధరలు నిర్ణయించి వారి చేతిలో ఉండేది. ఉత్పత్తిదారులకు వినియోగదారులకు కాకుండా మధ్యవర్తులే లాభాలు ఆర్జించేవారు. ఢిల్లీ నుంచి ఒక వస్తువు రావాలంటే దాని పన్ను విధానం 10 రకాలుగా ఉండేది. కానీ ఇప్పుడు దేశంలో ఎక్కడి నుంచి వచ్చినా ఒకే రకమైన పన్ను విధానం. జీఎస్టీ ద్వారా కేంద్ర ప్రభుత్వం విధించే పన్ను వివరాలు సరిగ్గా అర్థం చేసుకోకపోవడం ఒక విధానం అయితే, ప్రతిపక్షాల తప్పుడు ప్రచారంతో జీఎస్టీపై ఎవరికి వారు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. గతంలో పన్ను వసూలు విధానంపై ఎలాంటి ప్రామాణికం పాటించలేదు. కానీ కేంద్రంలో మోదీ సర్కార్ వచ్చిన తర్వాత జీఎస్టీ విధానం అమలు చేసి దేశంలో ఎక్కడికి వెళ్లినా ఒకే విధమైన పన్ను విధానంతో ప్రజలకు వెసులుబాటు కల్పించింది. ఇటీవల జీఎస్టీ కౌన్సిల్ తీసుకున్న పాప్కార్న్, పాత కార్ల విక్రయంపై ప్రతిపక్ష రాజకీయ పార్టీలు నానా రభస చేస్తున్నాయి. నిజానికి ఇప్పుడు తీసుకున్న నిర్ణయంతో ప్రజలకు ఉపశమనం కలిగించే విషయమే. కానీ కొన్ని రాజకీయ పార్టీల స్వలాభం కోసం తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. అన్ని వస్తువులు సేవలకు విస్తరించిన జీఎస్టీ పాప్కార్న్ పై వాటి ఫ్లేవర్లు, అందులో కలిపే పదార్థాల ఆధారంగా 3 విభాగాలు జీఎస్టీ స్లాబ్లు విభజించి పన్ను వేసేందుకు సిద్ధమయ్యారు. ప్రీ ప్యాక్డ్, లేబుల్డ్, రెడీ టు ఈట్ స్నాక్స్ పై 12% జీఎస్టీ కొనసాగుతుంది. ఒకవేళ క్యారమలైజ్డ్ పాప్కార్న్ అయితే 18% జీఎస్టీ పరిధిలోకి వస్తుంది. ఉప్పు, మసాలా దినుసులతో చేసిన రెడీ టు ఈట్ పాప్కార్న్ ముందస్తుగా ప్యాక్, లేబుల్డ్ చేయకపోతే 5% జీఎస్టీ వర్తిస్తుంది. ఏ పదార్థమైనా షుగర్ కలిస్తే దానికి ట్యాక్స్ వేరుగా ఉంటుంది. ఇది 18% జీఎస్టీకి లోబడి ఉంటుందని పేర్కొంది కేంద్రం. అంటే పాప్కార్న్ ప్యాక్ చేస్తే ఒకలా, చేయకుంటే మరొకలా, షుగర్ కలిస్తే మరోలా జీఎస్టీ విధించారన్నమాట. ఇది రాష్ట్రాల వారీగా కాకుండా తయారీ ఆధారంగా 5, 12, 18% పన్ను స్లాబ్లుగా విభజించాలని జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయించింది. పాప్కార్న్ పై ఒకలా ప్రచారం చేస్తూ ఎగతాళిగా మాట్లాడితే ఇక పాత కార్ల విక్రయంపై మరో రచ్చ చేస్తున్నాయి. ఎలక్ట్రిక్ వాహనాలతో సహా పాత వాహనాల విక్రయాలపై జీఎస్టీ 12 నుంచి 18% పెరగనుంది. పాత కార్ల విక్రయాలపై ఇప్పటికే ఉన్న 12% పన్నును 18% పెంచారు. నిబంధనల ప్రకారం 1200 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 mm కంటే ఎక్కువ పొడవైన పెట్రోల్ కార్లు, 1500 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ సామర్థ్యం, 4000 mm కంటే పొడవైన డీజిల్ కార్లతో పాటు ఎలక్ట్రిక్ కార్లపై కూడా ఇప్పటి వరకు 12% జీఎస్టీ వసూలు చేస్తున్నారు. అయితే ఇప్పుడు అమలవుతున్న జీఎస్టీ విధానాన్ని పొడిగిస్తూ కొత్తగా నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ కౌన్సిల్ నిర్ణయాన్ని సరిగ్గా అర్థం చేసుకోకపోవడంతో గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. పాత కార్లపై 18% పన్ను వసూలు చేస్తారన్నది నిజమే. అయితే ఇది వ్యక్తిగతంగా కార్లను విక్రయించిన వారికి మాత్రం వర్తించదు. కేవలం పాత కార్లను అమ్మే డీలర్లపైనే ఈ జీఎస్టీ పడుతుంది. అంటే ఒక వ్యక్తి తన కారును మరో వ్యక్తికి విక్రయిస్తే దానిపై ఎవరికి ఎలాంటి పన్ను కట్టాల్సిన అవసరం లేదు. అటు అమ్మేవారికైనా ఇటు కొనేవారికైనా నిబంధన వర్తించదు. కానీ సెకండ్ హ్యాండ్ కార్లను అమ్మే డీలర్ల నుంచి వాహనాన్ని కొనుగోలు చేస్తే మాత్రం జీఎస్టీ తప్పనిసరిగా కట్టాలి. పాత కారును విక్రయించినప్పుడు వచ్చిన లాభంపైనే డీలర్లు జీఎస్టీ చెల్లించాల్సి ఉంటుంది. అంతేకాని ఆ కారు నమ్మిన మొత్తంపై మాత్రం కాదు. ఒక వ్యక్తి 10 లక్షలకు కారును కొనుగోలు చేసి దాన్ని కొంతకాలం వాడిన తర్వాత 8 లక్షలకు ఒక డీలర్కు అమ్మేశాడు. ఆ తర్వాత సదరు డీలర్ ఆ కారును 9 లక్షలకు మరో వ్యక్తికి అమ్మాడు. ఆ సమయంలో డీలర్కు వచ్చిన లాభం 1 లక్ష పైనే 18% జీఎస్టీ కట్టాలన్నమాట. ఒకవేళ ఆ కారును కొనడానికి ఎవరూ ఆసక్తి చూపలేదు. దీంతో డీలర్ దాన్ని కొన్న ధర 8 లక్షల కంటే తక్కువకు అమ్మితే అతడికి ఆ లావాదేవీలో నష్టం వచ్చినందున జీఎస్టీ చెల్లించాల్సిన అవసరం లేదు. మరి అలాంటప్పుడు ప్రజలకు ఇది వెసులుబాటు కల్పించడమే అవుతుంది కదా అనేది అర్థం చేసుకున్న వారు వేస్తున్న ప్రశ్నలు. కేంద్ర ప్రభుత్వం విధించే గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ జీఎస్టీ నుండి కొన్ని వస్తువులు, సేవలపై జీఎస్టీ ఉండదు. కొన్నిటిపైన పన్ను మినహాయింపు ఉంటుంది. కొన్ని వస్తువులు అసలు జీఎస్టీ పరిధిలోకి రావు.
సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ చట్టం ప్రకారం మనుషుల వినియోగం కొరకు విక్రయించే మద్యం, లిక్కర్ జీఎస్టీ పరిధిలోకి రాదు. రాష్ట్ర ప్రభుత్వాలు మద్యం పైన ఎక్సైజ్ డ్యూటీ అని, వ్యాట్ అనే పేరుతో పన్నులు వేస్తున్నాయి. ది సెంట్రల్ గూడ్స్ అండ్ సర్వీసెస్ యాక్ట్ 2017 ప్రకారం మనుషుల వినియోగం కొరకు చేయబడ్డ ఆల్కహాలిక్ లిక్కర్ మద్యాన్ని సప్లై ఆఫ్ సర్వీస్ అంటే సేవల సరఫరాగా పరిగణించారు. అంటే మద్యం సరఫరా జీఎస్టీ చట్టం పరిధిలోకి రాకపోయినా కూడా దేశంలోని రాష్ట్రాలు మద్యం పైన ఎక్సైజ్ డ్యూటీ అని, వాల్యూ యాడెడ్ ట్యాక్స్ వ్యాట్ అని పన్నులు విధిస్తున్నాయి. పర్యావరణ విపత్తు నష్టాల నుంచి తేరుకునేందుకు విలాస వస్తువులపై 1% సెస్ విధించేందుకు వివిధ రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వాన్ని అనుమతి కోరుతున్నాయి. అందులో ఏపీ, తెలంగాణ ప్రభుత్వాలు ఉన్నాయి. మరి విమాన ఇంధనం జీఎస్టీ పరిధిలోకి తీసుకొచ్చేందుకు మాత్రం రాష్ట్రాలు అంగీకరించడం లేదు. పెట్రోల్, డీజిల్ పై పన్ను విధించే అధికారాలు మాత్రం తమ చేతుల్లోనే ఉండాలంటున్నాయి రాష్ట్రాలు. పెట్రోల్, డీజిల్ ను జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తామంటే రాష్ట్రాలు ఎందుకు అంగీకరించడం లేదు? ప్రతిపక్ష పార్టీలు ఈ విషయాన్ని ఎందుకు లేవనెత్తడం లేదంటే దీన్ని జీఎస్టీ పరిధిలోకి తీసుకువస్తే ప్రత్యేకంగా వసూలు చేసే రాష్ట్రాల ఆదాయం పోతుంది. లీటర్ పెట్రోల్ 100 రూపాయలు అనుకుంటే అందులో సుమారు 30 రూపాయల వరకు రాష్ట్ర ప్రభుత్వాలే పన్ను విధిస్తున్నాయి. మరి వీటిపై ప్రతిపక్షాలు ఎందుకు ప్రశ్నించవనేది $1 మిలియన్ ప్రశ్న. పెట్రోల్ అనేది ప్రజల నిత్యావసరాల్లో భాగమైంది. మరి ప్రతిపక్షాలు అవసర చర్చలను లేవనెత్తి నిత్యావసరాలపై మాట్లాడకుండా పాప్కార్న్ పై ఫోకస్ చేయడమేంటి? నిత్యావసర వస్తువుల డిమాండ్ అనేది అంతర్జాతీయంగా పెరుగుతూ తగ్గుతూ ఉంటుంది. సరళతర రవాణా వ్యవస్థ వచ్చిన తర్వాత ఎగుమతులు, దిగుమతులు సాధారణమైపోయాయి. అంతర్జాతీయ మార్కెట్ ఒడిదుడుకులపై నిత్యావసర ధరలు ఆధారపడ్డాయి. అందుకే వోకల్ ఫర్ లోకల్ ని ప్రోత్సహించాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. మోదీ చొరవతో స్థానిక వస్తువుల అమ్మకాలకు భారీగా ప్రోత్సాహం లభిస్తోంది. జీవనోపాధి సంక్షోభాన్ని ఎదుర్కొంటున్న స్థానిక కుటీర పరిశ్రమలదారులు, చేతి వృత్తులు, హస్తకళాదారులను బలోపేతమవుతున్నాయి. ప్రతిపక్షాలకు చిత్తశుద్ధి ఉంటే ప్రజలకు అవసరమైన వస్తువులు స్థానికంగా తయారు చేయడం, వాటి మార్కెటింగ్ పై సలహాలు, సూచనలు ఇవ్వాలి. సాధారణ ప్రజల ఇబ్బందులు పట్టించుకుని ప్రతిపక్షాలు పాప్కార్న్ పై పోరాటం అంటేనే ప్రజలపై వారికున్న చిత్తశుద్ధి అర్థం చేసుకోవచ్చని పలువురు చెబుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.